తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ప్రెసిడెంట్ ను పెట్టే ముహూర్తం దగ్గర పడ్డదట. ఎవరైతే సిన్సియర్ గుండి మాట ఇనుకుంటా పార్టీని ముంగటి గుంటబోతారో వాళ్ళకే పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని ఇక మధ్య చేస్తురట. ఇక ఈ సంగతి తెలియగానే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కేసి వేణుగోపాల్ సార్ చుట్టూ తిరుగుతురట ఆశాబాహులంతా. మేం పార్టీకి లాయల్గున్నాం, మా సేవలు యాది పెట్టుకోర్రి, మీ సేవలు కూడా యాది మర్వము అని సీనియర్లంతా ఆల చుట్టే చక్కర్లు కొడుతురట. జగ్గారెడ్డి సారు, డిప్యూటీ సీఎం బట్టి సార్ అసొంటోళ్ళు కూడా బాగానే ప్రయత్నాలు చేస్తురట. ఇక మైనార్టీ కోటాల నాకేయాలని షబ్బీర్ అలీ సార్ తనలాడుతున్నట. హైదరాబాద్ లోకల్ లీడర్లు, జిల్లాల డీసీసీ లీడర్లు కూడా ప్రెసిడెంట్ గిరి మాకిస్తే ఎవరెస్ట్ మీద ఉన్న పార్టీని ఎలన్ మస్క్ రాకెట్ లెక్క పాల పుంతలు దొక్కిస్తామని రెజ్యూమ్లు పట్టుకొని తిరుగుతురట. అటు హైకమాండ్ కూడా ముంగట స్థానిక సంస్థల ఓట్లున్నాయి కాబట్టి ఆ లోపటినే పీసీసీ ప్రెసిడెంట్ కొత్తలం పెట్టాలని ఈగ్రం చేస్తురట. మరి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ అవడంటే ఉత్తగానే కాదు, చాలా లెక్కలు ఉంటాయి. ఇప్పుడైతే సీఎం రేవంత్ సార్ హవానే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళకే పదవి ఇస్తారనే ప్రసారం నడుస్తుంది. మరి చూడాలి ఏమైతుందో. ఇక సర్వేలు అన్ని కూటమికే అనుకూలంగా చెప్తున్నాయి. వైసీపీ పతార పడిపోయింది అని కొన్ని ఛానళ్లు సోషల్ మీడియాల ప్రచారాన్ని మోతలు మోగిస్తున్నారు. అయినా అవన్నీ ఏం నమ్మొద్దు. ఈసారి కూడా విక్టరీ మనదే. దేశమే స్టన్ అయ్యేటట్టు గెలవబోతున్నాము. మున్పటి కంటే 4 సీట్లు ఎక్కువనే కొట్టబోతున్నాం అని మస్తు కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చింది జగన్ అన్న. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. ప్రశాంత్ కిషోర్ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆయనకు సురుకులు పెట్టిండు. ఆయన చేసిన పడావేం లేదు, మొత్తం టీమే చూసుకుందని తెప్పి పొడిచిండు. జగన్ అన్న చూసిన సంబరంలో ఐపాక్ వాళ్ళంతా సీఎం అనుకుంటా అన్న ఆకాశానికి ఎత్తిర్రు. మరి అన్న బయటకి ఇట్లా చెప్తున్నారు కానీ లోపల మాత్రం చాలా జాగాల సీట్లు పోతున్నాయనే బెగడైతే లోపల ఉన్నదని అని అంటున్నారు. మరి చూడాలి జూన్ 4 తారీఖు నాడు బయట పడుతుంది ఎవరు బాగోతామేందనేది. ఇక